పాక్ ప్రధాని షహబాజ్ ఎవ్వరు నమ్మరు. మంచి పొరుగు దేశంగా కాదు, మంచిగా కాదు, ప్రేమగా ఉండడమే భారతదేశానికి వస్తుంది. ముళ్ళు పెట్టి రెచ్చగొట్టి కావాలని చేసేది పాకిస్తాన్కి వస్తుంది. కాబట్టే మొన్న అట్లా సమాధానం ఇచ్చింది. మొన్న సమాధానానికి మీకు బాగా ఏమంటారు ఇదైంది. కాబట్టే ఇప్పుడు ఇట్లాంటి మొత్తం నీతి వాక్యాలు, శాంతి వాక్యాలు పలుకుతుంది. శాంతి నెలకొన్న తర్వాత తాము కూడా ఉగ్రవాదంపై శాంతి నెలకొన్నారంటే ఫస్ట్ ఉగ్రవాదాన్ని ఏమంటాడినా, శాంతి నెలకొన్న తర్వాత తాము కూడా ఉగ్రవాదంపై పోరాడానికి మద్దతుగా ఉంటామని వివరించారు. శాంతి నెలకొల్లాలంటే ఉగ్రవాదమే ఉండొద్దు, ఉగ్రవాదం ఉండకుండా చేయాలి. మా దాడి, మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, ఉగ్రవాదం మీదనే అని చెప్పేసి భారత్ చాలా క్లియర్గా ప్రకటించింది. భారత ఆర్మీ కావచ్చు, భారత ప్రభుత్వం కావచ్చు, మా దాడి, మా యుద్ధం పాకిస్తాన్ మీద కాదు, పాకిస్తాన్లో ఉన్న ఉగ్రవాదుల మీద అని చెప్పేసి క్లియర్గా ప్రకటిస్తే మీరేమో శాంతి నెలకొన్న తర్వాత ఉగ్రవాదం లేకుండా వేద్దామని ప్రకటించండి. ఉగ్రవాదులు మీరు తిరిగి ఉగ్రవాదులు ఏరి కాల్చేయండి, భారత్కి పని చెప్పకండి. ఆటోమేటికల్గా భారత్ మిమ్మల్ని ఆలింగనం చేసుకుంటుంది. ఉగ్రవాదం లేకుండా పోరాడదాం తర్వాత అంటే ఇప్పుడైతే ఫస్ట్ షేక్ హ్యాండ్లు ఇచ్చుకుందాము, తర్వాత మీ చెయ్యర కొడతా అన్నట్టే ఉంది. ఇది చాలా తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నాను, కానీ ఈ వ్యాఖ్యలు నీ మాటలలో అంతరార్థం అంతా కూడా అర్థమవుతుంది. దేశానికి అర్థమవుతుంది, ప్రపంచానికి అర్థమవుతుంది, అంతే చేస్తుంది. ఈ నేపథ్యంలోనే సైన్యానికి, రక్షణ శాఖకు బడ్జెట్ కూడా పెంచుకోబోతూ ఉంది భారత ప్రభుత్వం. కొత్తగా ఇప్పుడు శీతాకాల సమావేశాలు 50,000 కోట్లు, ఇప్పటికే 7 లక్షల కోట్ల ఉంది రక్షణ బడ్జెట్. తాజాగా ఇంకా 50,000 కోట్లు యాడ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికీ మనల్ని కొట్టే రక్షణ విషయంలో, సైన్యం విషయంలో మనల్ని కొట్టే అంత సీన్ అయితే లేదు పాకిస్తాన్కి. జస్ట్ ఒక 1% చాలు, ఒక 10% ఆర్మీ చాలు. అట్లాంటిది ఇంకా 50,000 కోట్లు ఇంకా వేసి ఇంకా బిల్డప్ చేసుకుంటే మంచిదే. ఇప్పుడున్న పరిస్థితులలో అటు చైనా ఇది చేస్తుంది, ఆఫ్ఘనిస్తాను ఒక రకంగా, టర్కీ ఒక రకంగా పాకిస్తాన్కి మద్దతు తెలుపుతుంది. ఇప్పటికే మన ఏమంటారు వాయుసేన, దాని ఏమంటారు సముద్ర జలాల్లోకి అటు చైనా అటు బార్డర్ల పేర్లు మార్చి వాళ్ళ సైన్యాన్ని చొచ్చుకురావడం, టర్కీ చొచ్చుకురావడం, ఆఫ్ఘనిస్తాన్ చొచ్చుకురావడం, భయపడేది ఏమి ఉండదు. ఈయనేమో శాంతి వ్యాఖ్యలు అలుగుతాడు. తూ మై హమ్ దోస్తీ హై, అటేమో వచ్చి వాళ్ళు వేరే దేశాల నుంచి చేసి మాకు సంబంధం లేదని చెప్పేసి ప్రకటించుకోవడానికి మళ్ళీ రేపటి నాడు సందర్భం వస్తే. కానీ ఇండియన్ ఆర్మీ అంతా ఇదేం లేదు. భారత జలాల్లో చైనా గూఢాచార నౌక, ఏం పని ఉందా మీకు? ఏం కట్టలు కట్టడానికి చైనా గూఢాచార నౌక అటేమో పాకిస్తాన్కి మద్దతు చేస్తారు, భారత జలాల్లోకి గూఢాచార నౌకను పంపిస్తారు. అక్కడ ఏం జరుగుతుందని తెలుసుకోనికి. ఇది శాంతి నెలకొనే పరిస్థితులా? షహబాజ్ మస్తున్నారో నాయన మీరైతే. అటు ట్రంప్ అది చేస్తాడు, భారతీయుల మీద వాళ్ళు ఆడ పైసలు సంపాదించుకుని, వాళ్ళు కష్టం చేసుకొని సంపాదించుకున్న పైసల మీద ట్యాక్స్ వసూలు చేయడం ఏంద్రా నాయన. సరే, ఇది ఇట్లా ఉంటే ఇక కాంగ్రెస్లో ఇంకో కొత్త పంచాయతీ. ఎంతసేపు ఉన్నా రెడ్డిలకైనా, ఎంతసేపు ఉన్నా మీరు